ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు చెప్పాను దీని గురించి. హ్మ్. మరణకరమైన పాపము అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాను దీని గురించి. హ్మ్. మరణకరమైన పాపము అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించకపోవడం. సకల దుర్నీతి పాపమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించలేదు అనే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించినప్పుడు ఎలాంటి పాపమైనా క్షమించబడుతుంది. కాబట్టి అది మరణకరమైన పాపం కాదు. ఈ మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం అనే ప్రస్తావన మనకి మొదటి యోహాను పత్రికలో కనబడుతుంది. ఈ మొదటి యోహాను పత్రిక నేపథ్యం ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తుని బైపాస్ చేస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే వాళ్ళు మరణంలో నిలిచి ఉన్నారు, వాళ్ళు మరణకరమైన పాపం చేస్తున్నారు అని చెబుతూ రాసినటువంటి పత్రిక అది. కాబట్టి మరణకరమైన పాపము అంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోవడం. మీరు ఎంత పాపం చేసినా ప్రభువైన యేసుక్రీస్తులో క్షమాపణ ఉన్నప్పుడు అది మరణకరం కాదు. ఆ పాపాన్ని క్షమించే క్రీస్తునే వదిలిపెట్టేస్తే ఇక నువ్వు ఏం చేసినా నీకు క్షమాపణ లేదు. మరణకరమైన పాపం అంటే క్రీస్తును అంగీకరించకపోవడం.